సింహరాశి వారికి 28, 29, 30 తేదీల్లో 2 కోరికలు ఖచ్చితంగా తీరుతాయి. అలానే కాకుండా వీరికి అద్భుతమైన ఫలితాలు అయితే రాబోతున్నాయన్నమాట. ఈ 3 రోజులు కూడా చక్కగా యోగిస్తుంది. చాలా మంచి రిజల్ట్ అయితే పొందగలుగుతారు. పుష్కలంగా ఏంటంటే కనుక దైవానుగ్రహం కూడా ఉంది అని మనం చెప్పొచ్చు. కాబట్టి ఏంటంటేనండి, సింహరాశి వారు వీడియోని పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా సింహరాశి పరంగా మనం చూసుకున్నట్టయితే ఒక సింహం లాగా వీరు గర్జిస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా అండి సింహం లాగా రాజులాగా బ్రతకాలనుకుంటూ ఉంటారు. సింహం ఏంటంటే కనుక అడవికి రాజులాగా అంటే బ్రతుకుతూ ఉంటుంది. ఎవ్వరికి భయపడదు, ఎవ్వరికి బెదరదు. సింహాన్ని చూసే చాలా మంది భయపడుతూ ఉంటారు. చాలా మంది కూడా ఏంటంటే కనుక బెదిరిపోతూ ఉంటారు కదా. అలానే ఈ యొక్క సింహరాశి పరంగా మనం గమనించుకున్నట్టయితే వీరేంటంటే కనుక స్వతహాగా వీరి కాళ్ళ మీద నిలబడి వీరేంటంటే లైఫ్లో ఎదుగుతూ ఉంటారండి. ఒకరి మీద ఆధారపడడం కానీ, ఒకరి నుంచి అంటే తీసుకోవటం కానీ, ఒకరి నుంచి లాక్కోవటం కానీ చెయ్యకుండా వీరి కాళ్ళ మీద నిలబడి లైఫ్లో కష్టపడి ఎదుగుతూ ఉంటారు. చాలా ఎదిగి ఏంటంటే కనుక ఒక పొజిషన్లో ఉన్నారు, రాజులాగా జీవిస్తున్నారు. అందరూ కూడా సింహరాశి వారిని చూస్తే భయపడే అంతలా ఉంటూ ఉంటారు. ఎందుకంటే వీరి మాట తీరు కావచ్చు, వీరు ఉండే విధానం కావచ్చు, పద్ధతి అంతా కూడా బాగానే ఉంటుంది. అలానే కాకుండా ఈ సింహరాశి వారు ఏంటంటే కనుకనండి, వీళ్ళు ఎదగటంతో పాటు ఇంకా ఏంటంటే కనుక వీరి స్నేహితులు కావచ్చు, వీరు బంధువర్గంలో కావచ్చు మంచి ప్రోత్సాహాన్ని కల్పిస్తారు. ఎక్కడ కూడా ఏంటంటే కనుకనండి వీరు అంటే ఎప్పుడు కూడా ఏ తప్పు చేయడం కానీ, అలాంటి కాకుండా ఒకరి మీద నిందలు వేయటం కానీ, ఒకరు బాగుపడితే చూసి పోవటం కానీ ఇలాంటివి కాకుండా వీరేంటంటే కనుకనండి అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి అని కోరుకునే రకం. పెట్టే గుణమే కానీ వారి నుంచి తీసుకునే గుణం అయితే వీరికి ఉండదన్నమాట. అలానే కాకుండా ఈ సింహరాశి వారికి అయితే ఇప్పుడు ఈ 3 రోజులు కూడా ఇంకా నెల చివరి కదా, బ్రహ్మాండమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి. ఆ ఫలితాలను చూసి మీరేంటంటే కనుక ఆశ్చర్యానికి గురవుతారు. అంత మంచి ఫలితాలను అయితే చూడబోతున్నారనమాట. అన్ని పనుల పరంగా అండి మీకు ఏంటంటే కనుక బాగా కలిసి వస్తుంది. ఎక్కడ కూడా ఏ ఇబ్బంది అయితే కనిపించడం లేదు. అన్ని విధాలుగా కూడా మీరు పట్టిందల్లా బంగారం కాబోతుంది. చేసే ప్రతి పని కూడా సక్సెస్ అవ్వబోతుంది. ప్రతి పనిలో కూడా మీరు ఏంటంటే కనుక సక్సెస్ని చూసే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది అనమాట. సింహరాశి పరంగా మనం చూసుకున్నట్టయితే సింహంలాగా మీరు గర్జించబోతున్నారు, సింహాసనం పైన కూర్చోబోతున్నారు. అలానే కాకుండా 2 కోరికలు తప్పనిసరిగా తీరుతాయి. ఈ కోరికల వల్ల ఏంటంటే కనుక మీకు కొంచెం అంటే మనం చెప్పాలంటే కనుక సంతోషం అని చెప్పొచ్చు. ఎగిరి గంతేస్తారు. ఈ కోరికలు ఎప్పటి నుంచో ఉన్నాయి మీ మనసులో, కానీ ఇప్పుడు తీరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయన్నమాట. ఇక మనం గమనించుకున్నట్టయితే సింహరాశి వారండి స్నేహితుల పరంగా ఏంటంటే కనుక కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. స్నేహాన్ని కొంచెం ఏంటంటే కనుక ఎంతలో ఉంచాలో అంతలో ఉంచండి. హెల్ప్ అనేది చెయ్యండి. ఎక్కువగా ఏంటంటే కనుక మీ స్నేహితులు కావచ్చు, మీ బంధువర్గం కావచ్చు, మీ నుంచి ఆశించేది ఏదైనా ఉందా హెల్ప్ అంటే కనుక అది డబ్బు. అంటే ఎవరైనా సరే మీరు డబ్బు ఇస్తున్నారు కాబట్టి మీ చుట్టూదా మీతో తీయగా మాట్లాడుతూ ఉంటారు. అదే మీరు డబ్బు ఇవ్వలేదనుకోండి, ఎవరు కూడా మీ దగ్గరికి రాదు. అంటే ఎవరు కూడా మీ దగ్గరికి రారు, మిమ్మల్ని ఎవరు కూడా పలకరించరన్నమాట. అదే మీరు పెడుతూ ఉన్నారనుకోండి, చక్కగా ఏంటంటే కనుక వారికి మంచిగా అనిపిస్తూ ఉంటుంది. అదే మీరు పెట్టడం ఆపేశారనుకోండి, మీ దగ్గరికి ఎవరు రాకుండా పోతూ ఉంటారు. మిమ్మల్ని పట్టించుకునే నాదుడు కూడా ఉండడనమాట. కాబట్టి ఏంటంటే ఇలాంటి అంటే వాటితో కొన్ని ఏంటంటే కనుక మన స్నేహితులు కావచ్చు, ఒక్కొక్కసారి ఏంటంటేనండి స్నేహం కూడా పనికి రాదు. కొంతమంది ఉంటారండి ట్రూగా ఏంటంటే కనుక స్నేహితులు మనతోనే ఉంటూ ఉంటారు, మన కోసం ప్రాణాలు ఇస్తూ ఉంటారు. అలాంటి స్నేహాన్ని వదిలిపెట్టకండి. కానీ టైంపాస్ కోసం ఏదో మీతో కొద్ది రోజులు బాగుండే ఆ తర్వాత అవసరాలు తీరిన తర్వాత మిమ్మల్ని దూరం పెట్టడం ఇలా చేస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళను వదిలేయండి. వాళ్ళతో ఎప్పుడు కూడా మీ లైఫ్ అనేది అంటే ముందుకు వెళ్ళదు, వేస్ట్ అనమాట. ఎందుకంటే కలిసి ఉంటారు, ఆ తర్వాత ఏంటంటే విడిపోతారు. వాళ్ళ అంటే స్వభావం, వాళ్ళ గుణం అలాంటిది. కాబట్టి వారిని మీరు దూరం పెట్టుకుంటే చాలా మంచిది. ఇటు బంధువర్గంలో కూడా అలాగే ఏంటంటే కనుక ఎవరైనా ఉంటే వాళ్ళని కొంచెం దూరంగా పెట్టండి. డబ్బు విషయంలో మాత్రం పొరపాటున కూడా ఎవరిని నమ్మకండి. మిమ్మల్ని మాత్రం భారీగా మోసం చేస్తారు. ఇది మాత్రం బండ గుర్తు పెట్టుకోండి. ఇప్పుడనే కాదు, మీరేంటంటే కనుక డబ్బు విషయంలో మాత్రం ఎవరిని కూడా నమ్మకూడదు. నమ్మారో నిండా మీరేంటంటే కనుక మునిగినట్టే అనమాట. అంటే ధనం పరంగా మీకు కొంచెం ఇబ్బందే ఉంటుంది. అలానే కాకుండా షూరిటీ సంతకాలు మీకు ఎప్పుడు కూడా అంటే పనిచేయవండి, పనికి రావండి. కాబట్టి షూరిటీ సంతకాలు ఎప్పుడు చేయకండి. చేసేటప్పుడు కూడా ఏంటంటే కనుక జాగ్రత్త వహించండి. చదివి 1-2 సార్లు ఆలోచించి షూరిటీ సంతకాలు చేయండి. మీ తెలివితేటలు అంటే సింహానికి చాలా తెలివితేటలు ఉంటాయి. సింహం చాలా ఏంటంటే కనుక ఇంటెలిజెంట్గా ఉంటుంది. మీకు కూడా అలానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే కనుక కొన్నిసార్లు మీరు బోల్తా పడే అవకాశం ఉంటుంది. కాబట్టి చూసుకుంటే మీకే మంచిదనమాట. మీకే మంచి ఫలితాలు అయితే ఉంటాయి. కాబట్టి మీరేంటంటే కనుక అబ్జర్వ్ చేసుకోండి. అంటే ఇలా సంతకాలు చేసేటప్పుడు కావచ్చు, లేదంటే కనుక మాట ఇచ్చేటప్పుడు కావచ్చు, ఇలా పేపర్ల మీద సైన్ చేసేటప్పుడు కావచ్చు, ఇలా ఏంటంటే కనుక చూసుకుంటే సరిపోతుంది. నల్లటి వస్త్రాలు ఎప్పుడు కూడా మీకు పనికి రావండి. మీకు మనం చూసుకున్నట్టయితే ఈ సింహరాశి వారికి నలుపు అనేది చాలా వరకు కూడా మీరు అవాయిడ్ చేస్తేనే మంచిదనమాట. నల్లటి వస్త్రాలు మాత్రం ఎప్పుడు ధరించకండి దయచేసి. ఈ నలుపు వల్ల మీ జీవితం అంతా కూడా కష్టమయం అవుతుంది. కష్టాలను మీరే కూడా తెచ్చుకుంటారు. కాబట్టి నలుపుని అవాయిడ్ చేయండి. మీ లైఫ్లో మీకేంటంటే కనుక కలిసి రాంది ఏదైనా ఉందంటే కనుక నలపండి. నలుపు వస్త్రాలు అయితే మీకు ఎప్పుడు కలిసి రావు. కాబట్టి వాటికి అంటే దూరంగా ఉండండి. ఇక ఆ తర్వాత ఏంటంటే మధ్యవర్తిత్వం. అంటే
అంటే మీరు ఏదో మంచి చేయాలనుకుంటారు, ఒక్కొక్కసారి ఏంటంటే కనుక అదంతా కూడా మీ మీదకి వస్తుంది. కాబట్టి మధ్యవర్తిత్వం కూడా ఎక్కువగా ఏంటంటే కనుక మీరు వెళ్ళకండి. మధ్యవర్తిత్వం జోలికి మాత్రం అసలు పోకపోవటమే మంచిదనమాట. అలానే కాకుండా ఏంటంటే కనుక ఎవరిని ఎంత నమ్మాలో అంత నమ్మండి, ఎవరిని ఏ ప్లేస్లో పెట్టాలో వాళ్ళని అదే పెట్టండి. ఎవరైనా ఏదైనా చెప్పితే ఏంటంటే కనుక గుడ్డిగా నమ్మకండి. కొన్నిసార్లు ఏంటంటే కనుక ఓహో వాళ్ళు చెప్పింది నిజమేమో అనుకోని ఏంటంటే మనం అర్థం చేసుకోకుండా ఏంటంటే వాటికి కల్పించి ఇంకా కొన్ని చెప్తూ ఉంటాం కదా. అలాంటప్పుడు ఏంటంటే కనుక అదంతా కూడా మీ మీద పడే అంటే అదంతా కూడా మీ మీదకి వస్తుంది, మీ మీద పడుతుంది అనమాట. మీరు చెప్పని మాటలు చెప్పారని నిందలు మీ మీద మోపే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొంచెం జాగ్రత్త వహిస్తే సరిపోతుంది. తిన్న కంచాన్ని ఏంటంటే కనుక తన్నే రకాలు కొంతమంది ఉన్నారు మీ చుట్టుపక్కలే, వాళ్ళని దూరం పెట్టుకుంటే మంచిది. అవసరం తీరిన తర్వాత మిమ్మల్ని పట్టించుకునే నాదుడు కూడా ఉండరు. అవసరం కోసం మాత్రం మీ కాళ్ళు మొక్కే వాళ్ళు ఎంతో మంది అని చెప్పొచ్చు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, గమనించుకోండి. మనవారు ఎవరు అంటే పరాయి వాళ్ళు ఎవరు అన్నట్టుగా మీరు గమనించుకుంటే సరిపోతుంది. ఏదైనా సరేనండి, ఓన్గా డిసిజన్ తీసుకునే ముందుగా ఏంటంటే కనుక మీ ఫ్యామిలీ మెంబర్స్తో మీకు తెలిసిన వాళ్ళతో డిస్కషన్ చేసుకోండి. ఓన్గా ఏంటంటే కనుక డిసిజన్స్ తీసుకోకండి. ఒక్కొక్కసారి ఏంటంటే ఆ డిసిజన్స్ బాగానే ఉంటాయి, ఆ తర్వాత కొన్నిసార్లు వాటి వల్ల ఏంటంటే కనుక మీరు బాధపడాల్సిన సిచ్యువేషన్ అనేది వస్తుందన్నమాట. అది కూడా మీరు గమనించుకుంటే సరిపోతుంది. ఇక ఆ తర్వాత ఈ 3 రోజులు కూడా బ్రహ్మాండంగా ఉండబోతుంది. చాలా మంచి రిజల్ట్ అయితే రాబోతుందన్నమాట. ముఖ్యంగా మనం గమనించుకున్నట్టయితే ఏంటంటే కనుక వృత్తిపరంగా చాలా బాగుంటుంది, వ్యాపార పరంగా కూడా బాగుంటుంది. వ్యాపారం అనేది ఏంటంటే కనుక ఇంకా లైఫ్లో కొంచెం ఎదిగే అవకాశం ఉంటుంది. వ్యాపారంలో ఇంకా ఎదుగుదల అనేది ఉంటుంది. వ్యాపార పరంగా ఏంటంటే కనుకనండి మీకు లాభదాయకంగానే ఉంటుందన్నమాట. 3 రోజులు కూడా వ్యాపారంలో మంచి లాభాలను అయితే మీరు చూడగలుగుతారు. ఆ తర్వాత వృత్తి ఉద్యోగం చేసే వాళ్ళకు కూడా బాగా కలిసి వస్తుంది. ఉద్యోగం చేసే దగ్గర ఏంటంటే కనుక బాసు నుంచి మంచి ప్రశంసలు లభిస్తాయి. బాసు నుంచి ఏంటంటే కనుక మీకు మంచి లాభం అనేది చేకూరుతుందన్నమాట. ఇప్పుడు ఇక ఈ 3 రోజులు అయిపోయిన తర్వాత మీ ఉద్యోగంలో చిన్న మార్పులు చేర్పులు జరుగుతాయి. అక్కడ ఏంటంటే కనుక జీతాలు పెరిగే అవకాశం కూడా ఉంటుంది. అదొకటి మీకు హ్యాపీనెస్ అని చెప్పొచ్చు. ఇక అనంతరం వచ్చేసి ఫ్యామిలీ పరంగా బాగుంటుంది. ఫ్యామిలీ సపోర్ట్ ఫుల్గా ఉంటుంది. చిన్న విందు వినోదాలలో ఖచ్చితంగా పాల్గొంటారు. తెలిసిన వాళ్ళ ఇళ్ళకు వెళుతారు. అలానే ఏంటంటే కనుక చిన్న పార్టీస్ కానీ ఫంక్షన్స్ కానీ ఖచ్చితంగా అటెండ్ అవుతారు. ప్రయాణాలు ఎక్కువగా చేయాల్సిన అవసరం అయితే రావచ్చు. దైవ దర్శనానికి కూడా వెళుతారు. ఇష్టదైవాన్ని ఆరాధించడం, పూజించడం చేస్తే దైవానుగ్రహంతో ఏంటంటే కనుక సంపాదన విపరీతంగా పెరిగే అవకాశం అయితే కనిపిస్తుందన్నమాట. ఇక ఏంటంటే మనము ఇక్కడ చూసుకున్నట్టయితే భార్యాభర్తల పరంగా బాగుంటుంది, ప్రేమికుల పరంగా బాగుంటుంది, విద్య అంటే ఇలా సాఫ్ట్వేర్ల పరంగా బాగుంటుంది, రాజకీయ నాయకులకు బాగుంటుంది, రియల్ ఎస్టేట్ రంగాల వాళ్ళకు బాగుంటుంది, వృత్తి ఉద్యోగం వ్యాపారం అన్ని రంగాల వారికి కూడా అనుకూలత ఎక్కువగా ఉంటుంది. కానీ ఒక్కొక్కసారి ఏంటంటే కనుక ప్రాజెక్టుల పరంగా ఏంటంటే మోసం జరిగే అవకాశం ఉంటుంది. అదొకటి చూసుకోండి. మిగతా అదంతా కూడా పర్ఫెక్ట్. రిజిస్ట్రేషన్ జరిగేటప్పుడు అలానే కాకుండా ఏంటంటే కనుక రియల్ ఎస్టేట్లో కొంచెం ఈ 3 రోజుల్లో మీరు ఏది చెయ్యకండి, వాటి జోలికి వెళ్ళకండి. అక్కడ ఏంటంటే కొంచెం స్కామ్ జరిగి మోసపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అనమాట. కాబట్టి అదొకటి మీరు గమనించుకుంటే సరిపోతుందన్నమాట. ఇక ఆ తర్వాత ఏంటంటే ఓవరాల్గా చూసుకుంటే బాగానే ఉంటుంది. పిల్లల పరంగా అనారోగ్యం తొలగిపోతుంది, ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది, హ్యాపీనెస్ అనేది ఉంటుంది. కుటుంబ పరంగా కూడా హ్యాపీనెస్ ఉంటుంది. బంధువర్గంలో ఆదరాభిమానాలు పెరుగుతాయి, మంచి పేరు ప్రతిష్టతను సంపాదించుకోగలుగుతారు. మీరేంటంటే కనుక గొప్ప స్థితికి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. దైవానుగ్రహం కలుగుతుంది. కాబట్టి మీ లైఫ్ అనేది కొంచెం చేంజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అంటే కొంచెం మీ లైఫ్ని మీరు చేంజ్ చేసుకుంటారండి. చేసే వ్యాపారాన్ని ఎలాగైతే మార్చుకుంటూ ఉంటారో మీ లైఫ్ని అలా చేంజ్ చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే మీకు బాగుంటుందండి. ఎక్కడ కూడా ఇబ్బంది అయితే కనిపించడం లేదనమాట. చాలా చక్కగా ఉందన్నమాట. ఈ 3 రోజులు బాగా కలిసి వస్తుంది. కాకపోతే ఏంటంటే కనుక ఎక్కువ మీరు గ్యాస్ సమస్యతో బాధపడతారు. లేదంటే కనుక ఎడమ చేయి లాగటం కొంచెం ఏంటంటే కనుక ఇబ్బందికరంగా ఉంటుంది. తినగానే అంటే ఆయాసం అనేది ఎక్కువగా రావడం ఇలాంటివి జరుగుతాయి. ఇవి కొంచెం జాగ్రత్త వహించండి, లేకపోతే కొంచెం ఇబ్బంది అవుతుందన్నమాట. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక కంటి నిండా నిద్ర లేక కూడా కొన్ని చిన్న సమస్యలు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి కంటి నిండా నిద్రపోండి. ఆ సమయానికి ఆహారం తీసుకోండి. వడదెబ్బ కూడా తగిలే అవకాశం ఉంటుంది. కాబట్టి అది కూడా కొంచెం జాగ్రత్త వహిస్తే సరిపోతుంది. మిగతాదంతా కూడా పర్ఫెక్ట్. ఎక్కడ కూడా ఇబ్బంది అయితే కనిపించడం లేదు. అంటే ఫ్యామిలీ పరంగా కావచ్చు, పేరెంట్స్ పరంగా కావచ్చు, సంతాన పరంగా ఇలా ఎక్కడ కూడా ఇబ్బంది అయితే లేదు. లాభదాయకంగా ఉంటుంది. ధనం వస్తుంది. చేతుల నిండా డబ్బా ఆడుతుంది. దైవానుగ్రహం ఉంది. కాబట్టి మీకు అంటే మీది పై చేయి అవుతుంది. అంటే అనుకోని పనులు కూడా మీరు చేసే అవకాశాలు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. అంటే మంచి పనులే, అభివృద్ధి కోసమే చేస్తారు. అవి కూడా ఏంటంటే కనుక మీకు అంటే ఒక రకంగా చెప్పాలంటే లాభాన్ని తెచ్చిపెడతాయండి. ఇంకా ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే మీకు 2 కోరికలు తీరుతున్నాయండి. 2 కోరికలు కూడా ఏంటంటే కనుక ఒకటి వచ్చేసి ఏంటంటే మనం గమనించుకున్నట్టయితే మీరేంటంటే ఇక్కడ అంటే ఒక కోరిక ఏంటంటే కనుకనండి ఉద్యోగానికి సంబంధించింది. అంటే చాలా ఏళ్ల నుంచి కూడా ఇదే ఉద్యోగం చేస్తున్నాము, ఉద్యోగంలో మాకేం మార్పు లేదు, మాకు ఉద్యోగం కూడా లేదని బాధపడతారు కదా. అలాంటి వాళ్లకు ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగంలో మార్పులు ఖచ్చితంగా కనిపిస్తాయి. మార్పులు చేర్పులు ఖచ్చితంగా చూస్తారు. పార్ట్ టైం జాబ్ కోసం అంటే వెయిట్ చూసేవాళ్ళు పార్ట్ టైం జాబ్ని అంటే వెతుకుతున్నారు కదా, అలాంటి వాళ్లకు ఉద్యోగం కూడా దొరుకుతుంది. వారికి తగ్గట్టుగా ఉద్యోగం దొరుకుతుంది, వారికి తగ్గట్టుగా వేతనం అనేది ఇలా అందుతుంది. కాబట్టి హ్యాపీనెస్ అనేది ఉంటుందన్నమాట. అలానే కాకుండా రెండోది వచ్చేసి ఏంటంటే సంతానానికి సంబంధించిన కోరిక కూడా ఖచ్చితంగా తీరుతుంది. అంటే చాలా రోజుల నుంచి మాకు సంతానం లేదండి,
కదండి, సంతానం కలగాలని మేము ఎన్నో అంటే కలలు కన్నాం, కోరికలు కన్నాం అనుకునే వారికి ఇప్పుడు ఏంటంటే కనుక బండ గుర్తు పెట్టుకోండి. ఖచ్చితంగా ఏంటంటే కనుక సంతాన ప్రాప్తి కలుగుతుంది. సంతానం అనేది ఏంటంటే కనుక ప్రాప్తం అవుతుందన్నమాట. ఈ 2 కోరికలు అంటే చిన్న చిన్న ఉద్యోగాలు అలానే కాకుండా ఇలా మనం చూస్తాం కదండి, ఇప్పుడు ఖాళీగా ఉన్నాం, ఏదైనా సరే ఉద్యోగం ఉంటే బాగుండు, అంటే వెతుకుతున్నాం కానీ దొరకటం లేదు అని బాధపడతారు కదా, అలాంటి వాళ్ళకు ఉద్యోగ ప్రాప్తి, అలానే కాకుండా సంతానం కోసం ఎదురు చూసే వారికి సంతాన ప్రాప్తి కలిగే అవకాశాలు అయితే ఉన్నాయి. కెరియర్ పరంగా అయితే మంచి అంటే దారులను ఎంచుకుంటారు, ఆ దారుల్లో వెళ్తారు. కెరియర్ పరంగా బాగుంటుంది, ఎక్కడ కూడా ఇబ్బంది అయితే కనిపించడం లేదు, అన్ని విధాలుగా కూడా బాగానే ఉంటుందండి. ఇలా మీకు నష్టం చేకూరుతుంది అలానే కాకుండా లాభం లేదని మనం చెప్పలేం, కానీ అన్ని విధాలుగా కూడా బాగానే ఉంటుంది. కొంచెం లాభదాయకంగానే ఉందండి, మరీ ఏంటంటే కనుక అంత నష్టాలు లేవు, అలానే కాకుండా కష్టాలు అయితే లేవండి. కొన్ని అప్పులను తీర్చుకోగలుగుతారు, అలానే కాకుండా కొన్ని మంచి మార్గాలను ఎంచుకోగలుగుతారు. అంటే ఇల్లు మార్పిడి జరిగే అవకాశం కూడా ఉంటుంది, అంటే వేరే గృహానికి వెళ్ళే అవకాశం ఉంటుంది, గృహ మార్పిడి జరిగే అవకాశం అయితే ఉంటుంది. ధనం అంటే ఎక్కువగా ఏంటంటే కనుక మీకు లాభదాయకంగా కనిపిస్తుంది. డబ్బుకు సంబంధించిన సమస్య తీరుతుంది. పురాతనమైన ఆస్తులు ఉంటాయి కదండి, చాలా పూర్వ ఆస్తులు, ఆ ఆస్తుల మీద ఏంటంటే కనుక చర్చ జరుగుతుంది. వాటిని అమ్మడాలు కొనడం ఇలాంటివి చేస్తారు. గృహ మార్పులు ఇలాంటివి ఏంటంటే కనుక కొన్ని చూసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మిగతా అదంతా కూడా బాగానే ఉంటుంది, ఎక్కడ కూడా ఇబ్బంది అయితే కనిపించటం లేదు. ఇంకా మీకు మంచి జరగాలి, మంచి ఫలితాలు రావాలంటే మీరేంటంటే కనుక ముఖ్యంగా ఆవుకు ఆహారం పెట్టండి, ఆవుకు నమస్కారం చేసుకోండి. అంటే గోమాతకు అంటే నమస్కారం చేయటం, ఆహారం పెట్టడం, అలానే కాకుండా గోవు పాదాలని తాకటం, గోవుకు అంటే నమస్కారం చేసుకుంటే చాలా మంచిదనమాట. ఇంకా మీకు మంచి జరుగుతుంది. ఆహారం అంటే కనుక బెల్లంతో కూడిన ఆహారం పెడితే మీరు అనుకున్న పనులు అనుకున్న సమయానికి జరుగుతాయి. ఒక్కొక్కసారి ఏంటంటే కనుక మధ్యలో అండి మీకు ఏంటంటే కనుక పనులు అనుకున్నవి అనుకోకుండా ఏంటంటే కనుక ఆగిపోతాయి అనమాట. చేద్దాం అనుకుంటారు అన్నీ, అంటే స్టార్ట్ చేస్తారు కానీ పని ఏంటంటే కనుక అనుకోకుండా అండి మధ్యలో ఆగిపోతుంది. ఈ సమస్య ఉందన్నమాట. అది పోవాలంటే ఇలా ఆవుకి ఏంటంటే కనుక బెల్లంతో కూడిన ఆహారం పెడితే చాలా మంచి ఫలితం అయితే వస్తుంది. అలానే కాకుండా దైవానుగ్రహం కలుగుతుంది. దైవానుగ్రహంతో ఏంటంటే మీరు ఇంకా లైఫ్లో ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి ప్రయత్నించుకోండి, ఫలితం పొందండి.